జనరల్‌గా మీ ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి మరి మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? లైన్‌లో నేను ఎళ్ళానని నాకేం ఆలోచన లేదండి. ఇప్పటికి కూడా నాకేం లేదు ఆలోచన. నాకు ఇదే హ్యాపీగా ఉన్నది. నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా. ఎందుకంటే రిజైన్ చేయడం కూడా ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల కోసం ఏమవుతుందంటే మనము ప్రజలే ఫ్యామిలీ అవుతారు మనకప్పుడు. వాస్తవంగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కంటే ఎక్కువ ప్రజల మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైం. అట్లయితే మనం రాజకీయంలోకి వెళ్ళాలి. లేదంటే నా ఉద్దేశంలో ఏదో టైం పాస్గా రాజకీయాలకు వెళ్ళడం అనేది కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ కూడా చేస్తున్నారు సార్. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నారు కదా సార్. ఫోర్స్ లేదు కానీ అక్కడ యూఆర్ రెస్పాన్సిబుల్. రాజకీయం అంటే ఒక ఉద్యోగం తీసుకున్నట్టు. నా జాబ్ ఏంటి మొత్తం ట్రాన్స్ఫరబుల్ జాబ్. 4.5 years వరంగల్ చేసిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఏమంటే ఇవ్వరు కాబట్టి కరీంనగర్ చేశాను, తర్వాత రామగుండం చేశాను దగ్గర పోస్టింగ్లు. ఆ తర్వాత ఇంకెక్కడ దూరం వేస్తారని ఆలోచనతో మా వైఫ్ డాక్టర్ గైనకాలజిస్ట్ కాబట్టి వారు నా ఏమంటే రాలేరు. ఇక నేను పిల్లలు కూడా అప్పుడే ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్ అనే ఆలోచనతో నేను రిజైన్ చేయడం జరిగింది. సరే, ఇన్ ఫ్యూచర్లో కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవంటారా? నాకైతే అటువంటి ఏం ఆలోచన లేదండి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదా? ఎన్ని చేసినా కూడా నేను వాళ్ళకు సాఫ్ట్గా రిక్వెస్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. వద్దండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను ఏదో నా పని నేను చేసుకొని పోతున్నా. అందరూ మిత్రులు ఉన్నారు, అన్ని పార్టీలలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే జిల్లాకు కూడా చేసే అవకాశం ఉంటుంది కదా, అంటే మీ గ్రామానికి ఒక్క గ్రామానికే సేవ చేయాలనుకుంటున్నారా? మా ఫాదర్ మా మదర్ చెప్పింది ఒకటే అండి, మనము ఎవరికైనా సాయం చేసే అవకాశం దొరికినప్పుడు సాయం చేసినంత మంచి పని ఇంకోటి ఉండదని చెప్పారు వాళ్ళు. ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఇంకెక్కువ ఉపయోగపడవచ్చు కదా సార్. అదొక ప్లాట్ఫామ్ డెఫినెట్గా మీరు అన్నది ఒకటి. కానీ దానికి ఏంటంటే ఫుల్ టైం జాబ్ అండి. నేను జాబ్ వదిలేసిన తర్వాత అది హాస్పిటల్ పెట్టడం జరిగింది. అదొక ఫుల్ టైం జాబ్ అయింది. జస్ట్ నా హాబీగా కొంచెం రియల్ ఎస్టేట్లో దిగాను, అది నాకు ఇప్పుడు ఫుల్ టైం జాబ్ అయిపోయింది. అందులోనే చాలా ప్రాజెక్టులు చేయడం జరుగుతున్నది. మళ్ళీ నేను మళ్ళీ రాజకీయం రావాలంటే మొత్తం అన్నీ వదిలేసి నేను మొత్తానికి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా న్యాయం చేయాలి. ఒకవేళ రాజకీయం రావాలంటే వేరే అప్లికేషన్ పెట్టుకోకుండా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో. ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. రాజకీయ నాయకుడు అంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండాలి, పని చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. చేస్తున్నారు కదా సార్, అంటే మీ ఊరి వరకైనా ఇండైరెక్ట్గా హాస్పిటల్స్ వల్ల కూడా మీరు చేసే సేవ చేస్తున్నారు కదా సార్. అంటే రాజకీయాల్లోకి వస్తే చట్టసభల్లో ఉండి ఇంకెక్కువ పనులు చేయొచ్చు కదా, ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండి చేయొచ్చు కదా. మీరు అన్నది కరెక్టే కావచ్చు, కానీ అది మనకేంటంటే టైము అన్నీ కుదరాలి కదండి. మీ పిల్లలైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది? పిల్లలు ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి గైనకాలజీ చేస్తూ ఉన్నది, బాబు ఏమో జనరల్ మెడిసిన్ పీజీ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు కూడా లైన్లోకి పోతారో పోరో అని నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం. కానీ డాక్టర్ ప్రొఫెషన్లోనే ఉంటారని అనుకుంటున్నాను నేను.